చరితమ్మ ఇక్కడే ఉంటుంది. కష్టం వస్తే పలుకుతుంది, ఇబ్బంది వస్తే ఊకొడుతుంది, అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది. మా చరితమ్మ దుర్గా దేవుల మారిగా పోరాడతారు. ఆమె పేరులోనే చైతన్యం, ఆమె పిలుపే ఓ ప్రభంజనం. ఆమె స్త్రీ శక్తికి ప్రతిరూపం, మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి అంకిత భావంతో పనిచేయడం, నమ్ముకున్న ప్రజల కోసం ఎందాకైనా తెగించే గుణం ఆమెను సీమ రాజకీయాల్లో సాహసోపేతమైన నాయకురాలిగా నిలిపింది. ఆమె ఎవరో కాదు, పాణ్యం ప్రజలే ఊపిరిగా, నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేస్తోన్న నిస్వార్థ ప్రజా సేవకురాలు ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. పాణ్యం పల్లెల తల్లివి నీవే మాయమ్మో చరితమ్మ, పాణ్యం పల్లెల తల్లివి నీవే మాయమ్మో చరితమ్మ. గత 20 ఏళ్లుగా గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీలకు అతీతంగా తన సేవా గుణంతో పాణ్యం నందికొట్కూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కారణ జన్మురాలు గౌరు చరితారెడ్డి. అభిమానులే కాదు, పాణ్యంలో ప్రతి పేద కుటుంబం మా ఇంటి ఆడబిడ్డ మా చరితమ్మ అని పిలుచుకునేంత అభిమానం ఆమె సొంతం. మా ఇంటి ఆడబిడ్డవు నీవే అమ్మా చరితమ్మో, మా కంటి పాపవై కాచే వెన్నెల వేకువ నీవమ్మో. తిరుగబడ్డ పసుపు జెండ గుండె చరితమ్మో, అమ్మ తెలుగునాడు దండే కట్టిన సైన్యం నీవమ్మో. పాణ్యం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా చరితమ్మ చేపట్టిన అభివృద్ధి జాడలే కనిపిస్తాయి. కరువు నేల పాణ్యంలో గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా జలసిరులు పారించి సస్యశ్యామలం చేసిన అపర భగీరథురాలు మన చరితమ్మ. ముఖ్యంగా అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డ పాణ్యం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించారు. దార్శనిక నాయకులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. పాణ్యం పట్టణంలో ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి జైరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ, గ్రీన్కో ఎనర్జీ సోలార్ పవర్ తదితర ప్రఖ్యాత కంపెనీలను తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. పాణ్యంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారు. అయితే 2019లో కొన్ని కారణాల వల్ల ఓడిపోయిన గౌరు చరితారెడ్డి గారిని 2024లో 40,591 ఓట్ల భారీ మెజార్టీతో పాణ్యం ప్రజలు గెలిపించుకున్నారు. అయితే ఈ విజయం అంతా ఆషామాషిగా రాలేదు. గత 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఎన్నో అవమానాలు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఎంతగా అనగదొక్కాలని చూసినా సీమ పౌరుషం పునికిపుచ్చుకున్న చరితారెడ్డి అదరలేదు, బెదరలేదు. అధికార పార్టీ నాయకుల భూకబ్జాలు, అవినీతి, అక్రమాలపై శివంగిలా తిరగబడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గౌరు కుటుంబాభిమానులతో కలిసి వైకాపా రాక్షస పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కారు. పాణ్యం ప్రజల గొంతుగా మారి వారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. వైకాపా అరాచక పాలనలో మగ్గుతున్న పాణ్యం ప్రజలకు నేనున్నా అంటూ అండగా నిలబడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రజాకంటక పాలనకు విసిగిపోయిన పాణ్యం ప్రజలు ఎటువంటి అవినీతికి తావులేని సంక్షేమ అభివృద్ధి పాలన అందించిన గౌరు చరితారెడ్డి గారికి మళ్లీ పట్టం కట్టారు. పాణ్యం ఎమ్మెల్యేగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన గౌరు చరితారెడ్డి గారు, గౌరు చరితారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తనను నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నడుం బిగించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భర్త నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి గారి సహకారంతో ఓ పక్క పాణ్యం ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తూ, మరోపక్క ఓర్వకల్లు బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో పాణ్యం నియోజకవర్గాన్ని
రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 2 దశాబ్దాలుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకురాలు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చరితమ్మ.